back to our channel VIS Tutorials. This is Shravani, your study partner. ఏంటి నేనిప్పుడు ఇంకో 2 చాప్టర్స్ ఎక్స్‌ప్లనేషన్ ఇంతకుముందు అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ చెప్పాను గదా! అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ దాని కాన్సెప్ట్స్ అన్నీ చెప్పాను. అండ్ అట్ ద సేమ్ టైమ్ దాంతో పాటు అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్‌లో నుంచి టాప్ 30 క్వెషన్స్ అండ్ కేస్ స్టడీ క్వెషన్స్ గూడా నేను మీకు ఇంతకుముందు ఛానెల్‌లో పెట్టేసాను. సో, ఇఫ్ యూ హావెంట్ సీన్ దోస్ వీడియోస్ గో త్రూ ఇట్. మన ఛానెల్‌లో ఉన్నాయి. ఓకే. ఇప్పుడు మళ్ళీ సర్కిల్స్ కాన్సెప్ట్స్ అన్నీ ఎక్స్‌ప్లనేషన్ తర్వాత మళ్ళీ మీకు సర్కిల్స్‌కి రిలేటెడ్ టాప్ 30 క్వెషన్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ కేస్ స్టడీ క్వెషన్స్ కూడా నేను మీకు చెప్తాను. అంటే చెప్తాను ఇన్ ద సెన్స్ ఆ క్వెషన్స్ అన్నీ నేను లిస్ట్ ఔట్ చేసి మీకు ఒక వీడియోలో పెడతాను. అందులో నుంచి మీరు క్వెషన్స్ అన్నీ ప్రాక్టీస్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీకేమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. మనకుంది కదా ఒక ఇంటరాక్షన్ సెక్షన్ ఒకటి కామెంట్ సెక్షన్ అందులో చేసుకుందాం. ఓకే. మీకు ఇంకా వేరే చాప్టర్స్ నెక్స్ట్ ఏం చాప్టర్స్ స్టార్ట్ చేయాలో కూడా చెప్పండి. ఓకే. సరే మనం చాప్టర్‌లోకెళ్ళిపోదాం. ఏంటి సర్కిల్స్. ఒక సర్కిల్ ఉంది. ఒక లైన్ ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ 3 కేసెస్ ఉన్నాయి. ఒక లైన్ పీక్యూ ఉంది. ఒక సర్కిల్ ఉంది. ఆ లైన్ పక్కకి ఒక పక్కనుంది సర్కిల్‌ని టచ్ అవ్వట్లేదు. అది నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్ అన్నమాట సర్కిల్‌కి. ఇప్పుడు చూడండి ఇక్కడ టచ్ అయింది. సో, ఇక్కడ ఇట్లా టచ్ అయితే ఈ లైన్ పీక్యూ లైన్ అప్పుడు అది సర్కిల్‌కి ఏమవుతదంటే సీకెంట్ అవుతదన్నమాట. ఈ పార్ట్ అంతా సీకెంట్ అవుతది. ఓకే. ఇప్పుడు అదే సర్కిల్‌కి ఒకే ఒక పాయింట్ దగ్గర మీట్ అయిందనుకోండి. అది టాంజెంట్ అవుతది. సరేనా? ఇప్పుడు సరే. నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్, సీకెంట్, టాంజెంట్ అంటే అర్థమైపోయింది గదా! ఇప్పుడు చూద్దాం. ఏంటి ఒకటి టాంజెంట్‌కి ఇప్పుడు ఒక సర్కిల్ తీసుకుందాం. టాంజెంట్ అదంతా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఒక సర్కిల్ తీసుకుందాం. సర్కిల్ నుంచి డిఫరెంట్ లైన్స్ డ్రా చేయండి. డిఫరెంట్ లైన్స్ డ్రా చేస్తుంటే ఇగో చూడండి. ఇట్లా అన్ని లైన్స్ ఏదన్నా 2 పాయింట్స్ దగ్గర మీట్ అవుతూ ఉంటదనమాట. కానీ ఒక్క టాంజెంట్ మాత్రమే ఒక్క పాయింట్ దగ్గర మీట్ అయితదనమాట. ఒకే ఒక పాయింట్ దగ్గర ఇందులో నేను సర్కిల్ అంత క్లారిటీ లేదు. 2 టైమ్స్ డ్రా చేయడం వల్ల ఇది సరిగ్గా కనిపించట్లేదు. కానీ టాంజెంట్ సర్కిల్ పైన ఒకే ఒక్క పాయింట్ దగ్గర మీట్ అవుతదనమాట. ఆ ఒక్క పాయింట్ దగ్గర మీట్ అయిన లైన్‌నే టాంజెంట్ అని మనం అంటాం. ఇంతకుముందు తెలుసుకున్నాం గదా! ఇగో ఇక్కడ క్లియర్‌గా నేను మీకు చెప్పాను చూడండి. ఈ పాయింట్ దగ్గర మీట్ అయింది. సర్కిల్ పైన ఉన్న పాయింట్ అది టాంజెంట్ అనమాట. సరే. ఇక్కడ ఏమో చెప్పాడు. ఏంటి అది? ద టాంజెంట్ టు ఎ సర్కిల్ ఈస్ ఎ స్పెషల్ కేస్ ఆఫ్ ఎ సీకెంట్ వెన్ 2 ఎండ్స్ ఆఫ్ ద కరెస్పాండింగ్ కార్డ్ కోయిన్సైడ్. అంటే 2 ఎండ్స్ ఒకే దగ్గర కోయిన్సైడ్ అయినప్పుడు అది టాంజెంట్ అవుతదంట. ఓకే. ఏంటి టాంజెంట్ టు ఎ సర్కిల్ ఈస్ ఎ స్పెషల్ కేస్ ఆఫ్ ద సీకెంట్. స్పెషల్ కేస్ ఆఫ్ ద సీకెంట్ అంటే 2 సీకెంట్ తెలుసు కదా! ఇక్కడ చూపించాను చూడండి. నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. సీకెంట్ అంటే ఇది అన్నమాట. ఈ 2 ఎండ్స్ ఈ 2 ఎండ్స్ కోయిన్సైడ్ అయిపోయి ఒకే పాయింట్ పైన వచ్చినప్పుడు అప్పుడది టాంజెంట్ అవుతదనమాట. అది వీడు చెప్తున్నాడు. ఇక్కడేంటి థియరమ్ నంబర్ 10.1 ఇందులో నేను ఓన్లీ థియరమ్ స్టేట్మెంట్స్ మాత్రమే చెప్తున్నాను. ఆ థియరమ్ స్టేట్మెంట్స్ పైనే ఫర్దర్‌గా ప్రాబ్లమ్స్ ఇస్తారు మనకు సర్కిల్స్‌లో నుంచి. ఓకే. ద టాంజెంట్ అట్ ఎనీ పాయింట్ ఆన్ ఎ సర్కిల్ ఈస్ పర్పెండిక్యులర్ టు ఇట్స్ రేడియస్ త్రూ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. చూడు. ఇక్కడ ఈ లైన్ ఈ లైన్ ఉంది గదా! ఈ వై లైన్ టాంజెంట్ టు ద సర్కిల్. ఓకే. మనం రేడియస్ ఇట్లా డ్రా చేసి ఈ రేడియస్ ఎగ్జాక్ట్‌గా పర్పెండిక్యులర్‌గా ఉంటదంట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డ్రా చేసినా టాంజెంట్ ఇక్కడ డ్రా చేసినా అది మాత్రం రేడియస్‌కి పర్పెండిక్యులర్‌గా ఉంటదనమాట. ఈ థియరమ్ నుంచి మనం ఇంకోటి గూడా నేర్చుకోవచ్చు. ఏంటి? ఒక పర్టిక్యులర్ పాయింట్ వి కెన్ ఆల్సో కన్క్లూడ్ థట్ ఎట్ ఎనీ పాయింట్ ఆన్ ఎ సర్కిల్ దేర్ కెన్ బి వన్ అండ్ ఓన్లీ వన్ టాంజెంట్. అంటే సర్కిల్‌లో నుంచి ఏదన్నా ఒక పాయింట్ ఈ సర్కిల్‌లో నుంచి ఏదన్నా ఒక పాయింట్ తీసుకోండి. ఇట్లా ఏ పాయింట్ తీసుకున్నా గాని ఆ పర్టిక్యులర్ పాయింట్‌కి ఒకటే ఒక టాంజెంట్‌ని డ్రా చేయగలం. ఒకటే ఒక టాంజెంట్ ఉంటదనమాట. సో, ఈ లైన్ కంటైనింగ్ ద రేడియస్ త్రూ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈస్ సమ్‌టైమ్స్ కాల్డ్ యాస్ ఎ నార్మల్. ఈ లైన్ కంటైనింగ్ ఇది కొన్నిసార్లు మనం నార్మల్ అని గూడా అనుకుంటామనమాట. ఒక పర్టిక్యులర్ పాయింట్ నుంచి మనం ఎన్ని టాంజెంట్స్ డ్రా చేస్తాం, ఒక పాయింట్ ఎక్కడుంటే ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చనేది ఈ 3 కేసెస్‌లో మనం తెలుసుకుందాం. ఓకే. ఇక్కడ కేస్ 1 ఏముంది? ఈ పాయింట్ అనేది సర్కిల్ లోపలుంది. సర్కిల్ లోపల నుంచి డిఫరెంట్ లైన్స్ ఇక్కడ నేను డ్రా చేశాను. కానీ ఏమొచ్చింది? ఒక్క టాంజెంట్ గూడా రాలే. నో టాంజెంట్స్ అన్నమాట. ఓకే. సరే. ఇక్కడ ఒక్క పాయింట్ సర్కిల్ పైన పెట్టినాం. ఆ పాయింట్ నుంచి మనం ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చు? ఒకటే ఒకటి. ఓన్లీ వన్ టాంజెంట్ టు ద సర్కిల్
పాసింగ్ త్రూ ద పాయింట్ లయింగ్ ఆన్ ద సర్కిల్. ఆ పాయింట్ లోపల ఉంటే టాంజెంట్సే రావు. ఆ పాయింట్ సర్కిల్ పైన ఉంటే ఒకే ఒక టాంజెంట్ వస్తదనమాట. ఇప్పుడు ఆ పాయింట్ బయట ఎక్కడో దూరంగా ఉంది. ఆ పాయింట్ నుంచి మనం 2 టాంజెంట్స్ డ్రా చేయొచ్చనమాట. ఇగో ఇదొకటి, ఇదొకటి. ఓకే. ఒక పాయింట్ బయట సర్కిల్ బయట ఉంటే 2 టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. పాయింట్ సర్కిల్ పైన ఉంటే ఓన్లీ ఒకే ఒక టాంజెంట్ మనం డ్రా చేయొచ్చు. అదే పాయింట్ సర్కిల్ లోపల ఉంటే నో టాంజెంట్స్ అన్నమాట. ఇవి 3 కేసెస్. ఓకే. నెక్స్ట్ థీరమ్ 10.2 దీని స్టేట్మెంట్ ఏంటి? లెంగ్త్ ఆఫ్ ద టాంజెంట్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ద సర్కిల్స్ ఆర్ ఈక్వల్. అదే ఏదన్నా బయట దూరం నుంచి ఒక పాయింట్ ఉంది P అన్నమాట. దాని నుంచి ఏవన్నా 2 టాంజెంట్స్ ఇంతకుముందు చేసాం కదా! 2 టాంజెంట్స్ వస్తాయి. ఆ 2 టాంజెంట్స్ మనం సర్కిల్‌కి డ్రా చేస్తే ఇది, ఈ లెన్స్ ఈక్వల్ అన్నమాట అని చెప్తున్నాడు ఆ థీరమ్. అది స్టేట్మెంట్. ఈ థీరమ్ స్టేట్మెంట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఆ స్టేట్మెంట్స్ పైనే మీకు చాలా ప్రాబ్లమ్స్ చేసేదుంటది. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఈ 2 థీరమ్స్ పైనే ఉంటాయన్నమాట. ఓకే. సో ఇదేంటి అంట ఇప్పుడు ఓపీక్యూ ఈజ్ ఈక్వల్ టు ఓపీఆర్ అంటే ఇది ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ అని చెప్తున్నాడనమాట. అంటే ఎగ్జాక్ట్‌గా ఓపీ ఎగ్జాక్ట్‌గా ఈక్వల్‌గా బైసెక్ట్ చేస్తుంది అని అర్థం అన్నమాట. సరే ఇది 10థ్ చాప్టర్ సర్కిల్స్. ఇంకా ఇంతకు మించి కాన్సెప్ట్స్ ఇందులో ఏముండవు. ఈ కాన్సెప్ట్స్‌లో నుంచే క్వెషన్స్ మీకు తిప్పి తిప్పి ట్రిక్కీ అన్ని క్వెషన్స్ ఇస్తాడు. ఒక్కసారి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూసుకొని గో ఫర్ ట్రిక్కీ క్వెషన్స్ అది గూడా నేను రేపు పెడతాను. ఇంపార్టెంట్ క్వెషన్స్ అండ్ కేస్ స్టడీ క్వెషన్స్. ఇంతకు మించి ఇంకా కాన్సెప్ట్స్ ఏమి లేవు సర్కిల్స్‌లో నుంచి. ఓకే. నెక్స్ట్ చాప్టర్ ఏంటి? ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్. ఇక్కడ మనము ఒక సర్కిల్ తీసుకున్నాము. ఆ సర్కిల్‌కి మీకు కన్‌ఫ్యూజన్ ఉంటది గదా! అందుకే ఒక సర్కిల్‌లో నుంచి ఒక సర్కిల్‌కి టాంజెంట్ ఏంటి? కార్డ్ ఏంటి? సీకంట్ ఏంటి? సెక్టర్ ఏంటి? ఇవన్నీ డ్రా చేసి పెట్టాను. చూడండి ఈ యెల్లో పార్ట్ ఏమో సెక్టర్ అంట. ఓకే. ఈ పార్ట్ ఏమో కార్డ్ అంటారు. ఈ పార్ట్ ఏమో సీకంట్. ఈ టాంజెంట్ అంటే మనం ఇంతకు ముందు చూసుకున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్కిల్‌కి ఇట్లా ఒక సెగ్మెంట్ గీసాం. ఆ! ఆ సెగ్మెంట్ ఏమో ఈ చిన్న పార్ట్ ఏమో మేజర్ సెగ్మెంట్ అంటారంట. పెద్ద పార్ట్ ఏమో పెద్ద పార్ట్ ఏమో మేజర్ సెగ్మెంట్, చిన్న పార్ట్ ఏమో మైనర్ సెగ్మెంట్ అన్నమాట. ఇక్కడ ఏమో ఇచ్చాడు. ఏంటి? 2 రేడియై అండ్ ద కరస్పాండింగ్ ఆర్క్ ఈస్ కాల్డ్ ద సెక్టర్ ఆఫ్ ద సర్కిల్. ఏంటి? 2 రేడియస్ అండ్ ద కరస్పాండింగ్ ఆర్క్. 2 రేడియస్ అండ్ ద కరస్పాండింగ్ ఆర్క్. అది సెక్టర్ అయితదంట. అండ్ ద పోర్షన్ ఆఫ్ ద సర్క్యులర్ రీజియన్ ఎన్‌క్లోజ్డ్ బిట్వీన్ ఎ కార్డ్ అండ్ ద కరస్పాండింగ్ ఆర్క్ ఈస్ కాల్డ్ సెగ్మెంట్ ఆఫ్ ద సర్కిల్. ఇప్పుడు ఈ ఈ ఇట్ ఈ ఇట్లా ఉంటేనేమో సెగ్మెంట్ ఆఫ్ ద సర్కిల్ అనేసి అని అంటున్నాడు. ఓకే. ఇప్పుడు యాంగిల్ ఏఓబి ఈస్ కాల్డ్ ద సెక్టర్. ఓకే. ఇక్కడ ఇచ్చేసాం గదా! ఆల్రెడీ చెప్పేసాం. చూడండి ఇప్పుడు ఏఓబి ఇదేమో ఈ పార్ట్ ఏమో ఈ షేడెడ్ రీజియన్ ఏమో మైనర్ సెక్టర్ అంట. ఈ పెద్దదేమో మేజర్ సెక్టర్ అంట. ఇప్పుడు మనం మేజర్ సెక్టార్‌కి యాంగిల్ ఆఫ్ ద మేజర్ సెక్టర్ ఈస్ 360 మైనస్ అంటే దీని యాంగిల్ కనుక్కోవాలంటే ఈ మొత్తం యాంగిల్ ఏమో 360. 360 మైనస్ ఇది తీసేస్తే మేజర్ సెగ్మెంట్ యాంగిల్ వస్తది. ఓకే. ఇప్పుడు మనకు తెలుసు కదా! ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్. ఓకే. అది తెలిసిందే. వెన్ ద డిగ్రీ మెజర్ ద యాంగిల్ ఆఫ్ ద యాంగిల్ ఎట్ ద సెంటర్ ఇస్ 360 ఏరియా ఆఫ్ ద సెక్టర్. అంటే ఈ యాంగిల్ మొత్తం 360 ఉందనుకో అప్పుడు ఏరియా ఆఫ్ ద సెక్టర్ ఏమైతది? ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ అయితది. పై ఆర్ స్క్వేర్ అయ్యింది. ఓకే. వెన్ ద డిగ్రీ మెజర్ ఆఫ్ ద యాంగిల్ ఎట్ ద సెంటర్ ఇస్ 1 డిగ్రీ అంటే ఇది 1 డిగ్రీ ఉంటే అప్పుడు ఏమవుతది? ఏరియా ఆఫ్ ద సెక్టర్ ఏమైతదంటే పై ఆర్ స్క్వేర్ బై 360 అవుతదంట. ఓకే. ఆ యాంగిల్ ఏదో మనకు తెలవకుండా టీటా అయితే ఏమైతది? పై ఆర్ స్క్వేర్ బై 360 ఇంటూ టీటా విచ్ ఈస్ నథింగ్ బట్ టీటా బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. అది. ఏంటి? ఆ ఏరియా ఆఫ్ ద సెక్టర్ ఫార్ములా ఇది అన్నమాట. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. ఏరియా ఆఫ్ ద సెక్టర్ ఇది మళ్ళీ ఇదే రాసాను. అండ్ లెంగ్త్ ఆఫ్ ఎన్ ఆర్క్ ఆఫ్ ఎ సెక్టర్ ఆఫ్ యాంగిల్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు లెంగ్త్ ఆఫ్ ద ఆర్క్ అంటే ఇట్లా అన్నమాట. ఈ పార్ట్. ఇది మొత్తం ఇచ్చాడు. ఈ ఈ పార్ట్ మొత్తం ఇచ్చి అప్పుడు ఏరియా ఆఫ్ ద ఏరియా లెంగ్త్ ఆఫ్ ద ఆర్క్ అంటే ఏమంటారంటే టీటా బై 360 ఇంటూ 2 పై ఆర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంకో సర్కిల్ తీసుకుందాం. ఇక్కడ ఏఓబి ఇక్కడ పి ఉందాం. ఇక్కడ క్యూ అనుకుందాం. ఏరియా ఆఫ్ ద మేజర్ సెగ్మెంట్ ఏక్యూబి ఏక్యూబి మేజర్ సెగ్మెంట్. ఇది మైనర్ సెగ్మెంట్ గదా! సో, దీని ఏరియా కనుక్కోవాలంటే టోటల్ సర్కిల్ ఏరియా మైనస్ ఈ సెగ్మెంట్ తీసేస్తే మనకి ఈ పార్ట్ ఒస్తది. కదా!
అదే చెప్తున్నాడనమాట. ఏమని చెప్తుండు? ఏరియా ఆఫ్ ఎ మేజర్ సెగ్మెంట్ ఏక్యూబీ ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ ద ఇది తీసిస్తే ఈ పార్ట్ వస్తది. ఏరియా ఆఫ్ ద మైనర్ సెగ్మెంట్ ఏపీబీ అన్నాడు. ఓకే. డన్. ఏరియా ఆఫ్ ద సెగ్మెంట్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు అదే మళ్ళీ ఏరియా ఆఫ్ ద కరస్పాండింగ్ సెక్టర్ మైనస్ ఏరియా ఆఫ్ ద కరస్పాండింగ్ ట్రయాంగిల్ అని అన్నాడు. అంటే ఏరియా ఆఫ్ ద సెగ్మెంట్ ఆఫ్ ద సర్కిల్ ఈ మొత్తం ఏరియా ఆఫ్ ద సెగ్మెంట్ ఆఫ్ ఎ సర్కిల్ కనుక్కోవాలంటే ఏరియా ఆఫ్ ద కరస్పాండింగ్ సెక్టర్ ఈ ఏరియా మైనస్ ఇది తీస్తే ఆ పర్టిక్యులర్‌ది వస్తదనమాట. ఓకే. ఇంకా ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్‌లో గూడా ఇంతకు మించి ఇంకేం లేదు. ఈ ఫార్ములాస్ పైనే తిప్పి తిప్పి క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. మీరు ఈ కాన్సెప్ట్స్ పర్ఫెక్ట్‌గా ఉంటే ఎట్లా తిప్పి క్వెషన్ అడిగినా గానీ మీరు చేసేయగలరు. ఓకే. సో, stay tuned to my channel. I'll be uploading all the top 30 questions related to chapter 10 and chapter 11 and also case study questions. Okay. And like, share and subscribe to my channel. If you have any doubts, you can ask me in the comment section.